శ్రీరాముణ్ణి రక్షించటం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తోంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. మైరావణ వృత్తాంతం. రామాయణంలో రావణుడు సీతను అపహరించటం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరుతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. హనుమంతుని పయనం. రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవరో కారని, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించటం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతోంది. మైరావణుని సంహారం. మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో 5 దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కాని అతనికి చావు మూడదని తెలుస్తోంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం ఇలా 5 దిక్కులా 5 ముఖాలను ధరించి 5 దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు. పంచముఖాల ప్రాశస్త్యం. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి 5 సంఖ్య గురించి చెప్పేదేముంది? స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముది ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్ని, వరాహము అష్టైశ్వర్యాలని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభిష్టసిద్ధిని కలుగచేస్తాయి. ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టి రాఘవేంద్రస్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.